ఈరోజు పెరుగు పొట్లకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. కొంచెం లేత పొట్లకాయలను తీసుకుంటే మనకి పెరుగు పొట్లకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొట్లకాయల్ని కడిగి శుభ్రం చేసేసి ఇలా రింగ్స్ లాగా కట్ చేసేసి రెడీగా పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకొని ఒక విజిల్ అయినా రానియాలి, లేదా ఒక 10 మినిట్స్ బయట అయినా బాయిల్ చేసుకుంటే మనకి పొట్లకాయ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. నేనైతే ఒక విజిల్ వచ్చేలాగా ఉడకపెట్టుకున్నాను. ఉడికిపోయిన తర్వాతకి మనకి పొట్లకాయ ఈ విధంగా ఉంటుంది. దీని తర్వాతకి ఒక కప్పు కర్డ్ తీసుకుంటున్నాను. కర్డ్ని కొంచెం గిల్లకొట్టేస్తే ఈ విధంగా ఉంటుంది. దీనికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ పొట్లకాయల్లోకి మనం కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఇది వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి బాగా టేస్ట్ ఇచ్చేది తాలింపు. మరి తాలింపు కోసం కొద్దిగా అల్లం ముక్కలు, అలానే మినప్పప్పు 1/2 స్పూను, పచ్చిశనగపప్పు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఆవాలు 1/2 స్పూను, అలానే ఎండుమిర్చి ఒక 3, కరివేపాకు కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. కొద్దిగా కొత్తిమీర ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం మిరియాలు, అలానే శొంఠి 1/2 స్పూన్ వరకు పడుతుంది. ఇప్పుడు పాన్ని వేడి చేసేసుకొని ఒక 2 స్పూన్ వరకు ఆయిల్ కానీ ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కానీ వేసేసి చేసుకోవచ్చు. నేనైతే ఆయిలే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి, కొంచెం పచ్చిశనగపప్పు, అలానే ఒక 1/2 స్పూన్ వరకు మినప్పప్పు, కొంచెం జీలకర్ర 1/2 స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు ఆప్షనల్, బట్ నాకు పసుపు యాడ్ చేస్తే నచ్చుతుంది కాబట్టి యాడ్ చేశాను. ఇప్పుడు కరివేపాకు, అలానే పచ్చిమిర్చి ముక్కలు, శొంఠి, మిరియాలు కూడా యాడ్ చేసేసి తాలింపు మొత్తం బాగా వేయించుకోవాలి. ఈ తాలింపు వల్లనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఎట్ ఫస్ట్ నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు తాలింపు అంతా బాగా వేగిపోయింది కదా, మనము ఈ తాలింపుని ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న పెరుగుకి యాడ్ చేసేసేయాలి. ఈ తాలింపు వల్లనే మనకి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కర్డ్కి యాడ్ చేసేసాను. నేను పొట్లకాయ ముక్కల్ని కూడా ఆల్రెడీ యాడ్ చేసేసాను. ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే మనకి పెరుగు పొట్లకాయ అనేది చాలా కమ్మగా ఉంటుంది. రెడీ అయిపోయినట్లే. కొంచెం పైనుంచి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా పెరుగు పొట్లకాయ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ అండ్ మీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.